నా వాయిస్ వినిపిస్తుందనైతే ఆశిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు ఎంతో చాలా విలువైనటువంటి మాటలను ఎంతో గొప్ప మాటలు, అంత గొప్పవాడిని కాదు గానీ ఆహ్, మిక్కిలి తక్కువ వాటిలో గూడా గొప్పతనాన్ని వెతకడంలోనే నిజమైన గొప్పతనం ఉంటా ఉంటుంది. కాబట్టి ఎంతో చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇంతవరకు ఈ యొక్క కార్యనిర్వాహకులు మరియు దైవజనులు జేకే గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎంతో అమూల్యమైనటువంటి అవకాశాన్ని కల్పించి ఉంటున్నారు. అదే విధంగా ఈ యొక్క కార్యనిర్వాహకులు ఇంతవరకు కూడా కార్యక్రమాన్ని సజావుగాను, సక్రమంగాను జరిపించి ఉంటున్నారు. అందును బట్టి ప్రియమైన సహోదరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి కూడా పాటలు పాడినటువంటి వారు, ప్రార్థించినటువంటి వారికి దేవాతి దేవుడు ఇంకను అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందామండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ చాప్టర్ 27 వర్స్ 25. 25వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. వాక్యమైనటువంటి దేవా, ఈ యొక్క సమయమును పవిత్రపరిచి నీవే మాట్లాడమనేసి అడుగుచున్నాం తండ్రి. సమస్త విధములైనటువంటి ఆటంకములను దూరపరిచి నీ యొక్క వాక్కును ప్రత్యక్షపరచమని, అయా నరునుగా మేము కాదు ప్రభువా, నీ యొక్క దైవ మాటలను మాత్రమే మాకు వినిపింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయమందు అపోస్తలులైనటువంటి పౌలు గారు మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి బైబిల్ పండితుడు మరియు ఎంతో గొప్ప దైవ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ 27వ అధ్యాయంలో ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసినట్లయితే 27వ అధ్యాయం యొక్క నేపథ్యము అపోస్తలుల కార్యముల గ్రంథము. అక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. చిన్న చెరసాలలో నుంచి పెద్ద చెరసాలలోనికి తీసుకువెళ్తున్నట్లుగా, అంటే చిన్న జైలు నుంచి పెద్ద సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నట్లుగా ఆయనను కైసర్ యొద్దకు తీసుకొని వెళ్ళిపోతా ఉంటున్నారు. అయితే దానికి గల కారణము ఏమై ఉన్నది అని మనం ఆలోచించినట్లయితే 21వ అధ్యాయం, ఇదే అపోస్తలుల కార్యం గ్రంథం 21వ అధ్యాయము 27 నుంచి 36 వచనం వరకు చదివినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా బిజీగా ఉన్నారు. ఎందులో? సువార్త పరిచర్యలో సువార్తను పంచిపెడుతూ ఉంటున్నారు. ఈ యొక్క అపోస్తలుల కార్యముల గ్రంథం గాని మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడినటువంటి మాట, మొదట దేవుని యొక్క సువార్త నిమిత్తమై మీరు యెరూషలేములోను, తరువాత సమరయలోను, తరువాత ఇక బూదిగంతముల వరకును మీరు సాక్షులుగా ఉంటారు అని చెప్పబడినటువంటి మాట యొక్క నెరవేర్పు ఏ విధంగా జరిగిందో మనం ఈ యొక్క అపోస్తలుల కార్యముల గ్రంథం అంతట్లో చూడగలం. అయితే ఇక్కడ ఆ యొక్క కార్యాన్ని జరిగించడానికి దేవుడు పలు వ్యక్తులను వాడుకుంటా ఉంటాడు. యెరూషలేములో తన సాక్షిగా ఉండడానికి యాకోబుని ఎన్నుకున్నాడు. తరువాత యూదుల మధ్యలో సాక్షిగా ఉండడానికి పేతురుని ఎన్నుకున్నాడు. తరువాత అన్యజనులలో సాక్షిగా ఉండడానికి దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఎన్నుకొని ఉంటా ఉంటున్నాడు. అయితే ఈ యొక్క పౌలు గారు ఆ యొక్క చేతికి అందించినటువంటి ఆ యొక్క బరువైనటువంటి సువార్త భారమును ఎంత మాత్రం బరువు అనుకొనక ఎంతో చాలా చాకచక్యంగాను దేవుని యొక్క కృప చేత ఆయన కొనసాగిస్తూ అయితే అటువంటి సమయంలో వచ్చినటువంటి పరిస్థితి లేకుంటే ఒక సమస్య ఏమై ఉన్నది అంటే, ఆ యొక్క సమస్య ఎలాంటిదంటే ఘోరమైనటువంటి ఫామైన్ వచ్చింటుంది. లేకుంటే ఘోరమైనటువంటి కరువు యెరూషలేం పట్టణంలో సంభవించింది. కాబట్టి యెరూషలేం పట్టణంలో అనేక మంది పేదరి ఎంతో ధనహీనత కలిగినటువంటి వారు, ఎంతో పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఉంటా ఉంటున్నారు. మనము యాకోబు పత్రిక గాని చదివినట్లయితే ఈ యొక్క విషయాలు అర్థమవుతా ఉంటాయి. కాబట్టి అందులో పేదలు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఆ యొక్క సంఘస్థులు ధనవంతులకి అగ్రపీఠాలను అనుగ్రహించి ఉంటా ఉంటున్నారు. కాబట్టి వారు ఏదో ప్రేమించి సంఘానికి ఏదో సహాయం చేస్తారు అనేసి. కాబట్టి ఆ విధంగా పేదరికము ఎంతో విస్తృతంగా విజృంభిస్తున్నటువంటి దినాలలో పౌలు గారు ఏం చేశారంటే, ఏ సంఘానికైతే వెళ్ళారో అక్కడ ఫండ్ రైజింగ్ చేశారనమాట. అంటే మాసిదోనియా సంఘంకు వెళ్తే నేను యెరూషలేము ఇప్పుడు తిరిగి వెళ్ళబోతా ఉన్నాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేదవారిని మీరేమన్నా కనికరించి వారి కొరకు మీరు
దాతృత్వంతోటి ఏమైనా మీరు సహాయం చేయాలని ఆశపడుతున్నారా? అని ఈ విధంగా అడగగా, వారు తమ యొక్క దాతృత్వంలో నుంచి ఇచ్చినటువంటి కానుకలను, అర్పణలను వాటన్నిటిని సేకరించుకొని అపోసరైనటువంటి పౌలు గారు యెరూషలేము పట్టణానికొచ్చాడు. ఆయన ఎన్నో అధ్యాయంలో వచ్చారంటే 24వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 24వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యం గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును, కానుకలను అప్పగించుటకు వచ్చితిని. నేను శుద్ధి చేసుకొనిన వాడనై ఈలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు. నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. ఎంత చాలా బాధాకరమైన విషయమో చూడండి. పౌలు గారు చాలా సంవత్సరాల తర్వాత ఆయన సువార్త ప్రయాణం చేసిన తర్వాత యెరూషలేము పట్టణానికి ఒక సదుద్దేశంతోటి వచ్చి ఉంటాడు. ఏమిటా ఉద్దేశము? అక్కడ ఉన్నటువంటి పేదలకు లేకుంటే అవసరతలో ఉన్నటువంటి వారికి దాన ద్రవ్యమును ఎవరైతే దేవుడి యొక్క బిడ్డలు మీకు లాంటి మనకు లాంటి ఎవరైతే దేవుడి యొక్క బిడ్డల పట్ల ప్రేమ కలిగినటువంటి వారు ఉన్నారో వారు దాతృత్వంతో ఇచ్చినటువంటి కానుకలను తిరిగి యెరూషలేములోనే అప్పగిద్దాము, పెద్దల చేతిలో పెట్టేద్దాము అన్నటువంటి ఉద్దేశంతో పౌలు గారు వస్తే పౌలు గారిని ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఆసియాలో నుంచి వచ్చినటువంటి యూదులు క్రైస్తవేతరులు కావచ్చు, లేకుంటే పౌలు వేతరులు కావచ్చు, పౌలుకి శత్రువులైనటువంటి వారు వచ్చి ఏం చేశారంటే నేరములను మోపి పౌలు గారిని ఖైదీ చేసి ఉంటున్నారు. మొట్టమొదటిగా ఖైదీ చేయడం వారి యొక్క ఉద్దేశం కాదు కానీ చంపివేయడమే వారి యొక్క ఉద్దేశం అయి ఉన్నారు. మీరు 21వ అధ్యాయం తర్వాత చదువుకోనండి. ఆ యొక్క 21వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పౌలుని చంపేద్దాం అనుకున్నారు ఆ రోజు. కానీ పక్కనున్నటువంటి రోమా సైనికులకు భయపడి వారు ఏమి చేయలేక ఇక ఖైదీకు అప్పగించేసి ఉంటున్నారు. ఇప్పుడు పౌలు చెరసాల్లో వేయబడ్డాడు. అయితే చెరసాల్లో వేయబడగానే న్యాయ విమర్శ కోసము మొట్టమొదటిగా ఫెలిక్స్ ముందు నిలబడ్డాడు. ఫెలిక్స్ ముందు నిలబడ్డా కానీ సువార్తనే బోధించాడు. తర్వాత ఫెస్తు ముందు నిలబడ్డాడు. తర్వాత ఫెస్తు దగ్గర కూడా సువార్తనే బోధించాడు. తర్వాత రాజు అయినటువంటి అగ్రిప్ప ముందు ప్రవేశింపబడ్డాడు. అగ్రిప్పకు కూడా సువార్తనే ప్రకటించాడు. ఇక అగ్రిప్ప ఏం చేయడం మొదలు పెట్టాడంటే అగ్రిప్ప ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత సులువుగా నన్ను కూడా క్రైస్తవుడిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నావే పౌలు అనేసి ఒక గొప్ప సాక్ష్యాన్ని పౌలు గురించి చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఇందును బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే అపోస్తులు కావచ్చు, దేవుడి యొక్క సాక్షులు కావచ్చు, దేవుని చేత పంపబడినటువంటి వారు కావచ్చు, దేవుడి చేత వాడబడినటువంటి వారు కావచ్చు, వారు ఖైదీలో ఉన్న లేకుంటే గొప్ప సింహాసనం మీద ఉన్న ఎక్కడున్నా గానీ వారు సువార్త చేయడము, దేవుడికి వచ్చినటువంటి మాట చెప్పడము మానరు. అది పౌలు గారి యొక్క జీవితంలో మనం చూడగలం. కాబట్టి ఇప్పుడు పౌలు గారి యొక్క పరిస్థితి ఏంటంటే అందరి యొద్దకెళ్ళేసి అయ్యా నీ బాధ ఏంటో చెప్పంటే ఆయన సువార్త చెప్తా ఉంటున్నాడు. సరే సువార్త చెప్పడమే నా బాధ అనేది వారికి అర్థమైపోయింది అనమాట. కాబట్టి ఇందును బట్టి నీకు ఏ శిక్ష మేము విధించలేము. ఎందుకంటే నీ పని నువ్వు చేసుకుంటా ఉంటావు. ఇక వాళ్ళు విమర్శించారనమాట. 26వ అధ్యాయము మనం చూసినట్లయితే 26వ అధ్యాయము 30 మరియు 31 వచనం గాని మనం చూసినట్లయితే అంతటా రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలికి పోయి ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. కాబట్టి వారు ఒక నిర్ధారణలోనికి వచ్చేసారు. ఇతనికి మరణకరమైన శిక్ష విధించడానికైనా ఇతన్ని ఈ విధంగానే బంధించి ఉండడానికైనా ఎటువంటి నేరాలు అంతటి ఘోరమైనటువంటి నేరాలేవి ఇతనిలో కనిపించట్లేదు. కాబట్టి ఇతన్ని విడిచిపెట్టేద్దాం. కానీ ఒక షరతు ఈయనేమో నేను కైసర్ని కలుస్తానంటున్నాడు. ఏంటంటే ఎవరో దేవుడు మాట్లాడాడంట. సరే మరి ఆ ఒక్క మాట అనకుండా ఉంటే మనం ఇతన్ని విడిచిపెట్టేద్దాము అనేసి వారు ఒక భరోసా ఇచ్చినప్పటికీ కూడాను పౌలు మాత్రం ఎంత మాత్రం వెనుకంజ వేయకుండా తన ఉద్దేశం ఏంటంటే నేను కైసరుకు వెళ్ళి నేను కైసర్ ముందు నిలబడాల్సిందే. రోమ్ దేశానికి వెళ్ళాలి, ఇటలీ పటానికి వెళ్ళాలి. కాబట్టి ఇంకా చేసేదేమీ లేక వారు ఇటలీ పటాలమునకు లేకుంటే ఇటలీ పట్టణానికి ఒక ఓడను సిద్ధం చేశారు. అందులో 276 మంది ఖైదీలు ఉన్నారు. అందులో పౌలు కూడా ఒకడు. ఇప్పుడు వారంతా కలిసి ఇటలీకి బయలుదేరారు. ఎందుకొరకు? పౌలు మనసులో ఒకే ఒక ఆలోచన, నేనెళ్ళి కైసర్ ముందు నిలబడాలి. నేనెళ్ళి కైసరుకు సువార్తను ప్రకటించాలి.
కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉందో చూడండి. ఎక్కడో యెరూషలేములో ప్రారంభమైనటువంటి సువార్త పౌలు ద్వారా ఎక్కడి వరకు వెళ్ళాలి? గొప్ప మహా సామ్రాజ్యంగా విస్తరింపబడినటువంటి రోమ్ నడిబొడ్డుకు వెళ్ళాలి అనేది దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటావు. కాబట్టి దాని కొరకు నీకు విమోచన ఇస్తాము, నీకు విడుదలనిస్తాము. నువ్వు విడుదలని పొందుకొని బయటికి వెళ్ళిపోవచ్చు గదా! అంటే కాదు. నేనెక్కడికెళ్ళాలి? రోమ్ పట్టణానికి వెళ్ళాలి. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే నేను చనిపోయినా పర్వాలేదు. నాకే శిక్ష వచ్చినా పర్వాలేదు. లేకుంటే నేను ఇంకొంచెం బంధకములలో ఉండినా పర్వాలేదు. ఇంకొంచెం నేను శ్రమ పడినా పర్వాలేదు. ఇంకొంచెం నేను అలసిపోయినా పర్వాలేదు. కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి చక్రవర్తి ముందు నిలబడి తీరాల్సింది. ఈ రోజున ఉందంటారా అలాంటి మనస్తత్వము? ఎప్పుడెప్పుడు మనకు వెసులుబాటు కలుగుతదా? ఎప్పుడెప్పుడు మనకి కొంచెము ఆహ్, విశ్రాంతి కలుగుతదా? ఎప్పుడెప్పుడు ఇందులో నుంచి తప్పించుకుందామా? ఎప్పుడెప్పుడు మనం అలసట తీర్చుకుందామా? అనే ఉద్దేశ్యమే మనది కానీ, పౌలు గారి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, కోరి కోరి మరి కష్టాలను కొని తెచ్చుకుంటా ఉన్నారు అనేసి మనం అనుకోవచ్చు. కానీ దేవుడి యొక్క వాక్యానికి విధేయుడు అనేసి దేవుడి యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ రోజున పౌలు జీవితంలో నుంచి 3 ముఖ్యమైన విషయాలను మనం త్వరగా ధ్యానించుకుందాం. మొదటిగా గాని చూసినట్లయితే పౌలు ఇప్పుడు ఓడలో ప్రయాణిస్తూ ఉంటున్నాడు. అయితే ఘోరమైనటువంటి తుఫానును వారు ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటా ఉన్నది. అది శీతాకాలము అనేసి చెప్తూ ఉంటున్నారు. ఇక చరిత్రకారులు అందించినటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క ప్రదేశం వచ్చేసి ఎక్కడ లేకుంటే ఆ యొక్క సమయము ఆహ్, సుమారుగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసమై ఉంటా ఉంటది. అనేటువంటి అంచనా వారు ఇచ్చి ఉంటా ఉంటున్నారు. కాబట్టి ఆ కాలంలో నైరుతి, వాయువ్య దిక్కుల తట్టుగా ఎంతో గొప్ప పెనుగాలులు వీసేటువంటి సమయం అది. ఆ యొక్క మాటను మనం 12వ వచనంలో చూడగలం. కాబట్టి వారంతా ఓడ ప్రయాణం అవుతా ఉంది. 276 మంది ఖైదీలు వారందరూ వస్తూ ఉంటున్నారు. అయితే పౌలు గారు ఏం చెప్పారంటే, క్రేతు దగ్గరికి రాగానే నావికునితోటి, "అయ్యగారు ఇక్కడుంటే మనకి చాలా మంచిది. ఇక ముందుకు మనము వెళ్ళామంటే ఎంతో పెనుగాలిని ఎదుర్కోవాలి. దయచేసి ఇక్కడే మనం వేచి ఉందాము. ఇక్కడ కొంచెం సమయం వేచి ఉందాం. ఈ యొక్క శీతాకాలం గడిచిపోయేంత వరకు" అంటే వారందరూ వినలేదు. నావికుడు వినలేదు. చుట్టూ ఉన్నటువంటి ఖైదీలు వినలేదు. అందరూ ఏకధాటిగా ఏం చెప్పారంటే, "ఏం పర్వాలేదండి మనం వెళ్ళిపోదాము" అన్నారు. ఇంకొంచెం ముందుకెళ్లారు. ముందుకెళ్ళిన తర్వాత పెనుగాలి, ఘోరమైనటువంటి తుఫాను ఎదుర్కోవాల్సొచ్చింది. మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, లేకుంటే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడి యొక్క మాట వినకుండా ఉంటారో మనుషులు, లేకుంటే దైవజనుని యొక్క మాట వినకుండా ఉంటారో మనుషులు, ఆ ఒక్క మనిషి మాత్రమే బాధపడడు గాని, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వానికి కూడా సమస్యలు తీసుకొనొస్తాడు. యోనా జీవితంలో చూస్తే యోనా ఒక్కడే మాట వినలేదు. కానీ యోనా ఒక్కడే బాధపడ్డాడా? చుట్టూ ఉన్న వారికి కూడా సమస్య తీసుకొనొచ్చాడా? ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమస్య తీసుకొనొచ్చాడు. అదే విధంగా ఇక్కడ నావికులు ఒక్కడన్నా మాట వినుంటే, అంతా గూడా అక్కడే ఆగిపోయి ఉంటే బాగుండేది కదా! కానీ వాళ్ళెవ్వరు వినలేదు. ఏమైపోయింది? ఘోరమైన తుఫాను, ఘోరమైనటువంటి పెనుగాలి, ఎగిసిపడేటువంటి తరంగములు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. కేవలం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపిస్తారో, కేవలం వారు మాత్రమే కాదండి. ఏంటి సమస్యను ఎదుర్కొనేది. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితముగా వారి వలన సమస్య ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఇప్పుడు పౌలు ఒక్కడే లేకుంటే ఆ యొక్క నావికులు ఒక్కరే సమస్య గుండా వెళ్లారా అంటే కానే కాదు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటా ఉన్నది. ఇప్పుడు ఘోరమైనటువంటి తుఫాను. ఆ తుఫాను మధ్యలో పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నారంటే, "నేను దేవుణ్ణి నమ్ముతూ ఉంటున్నాను. మీరు ఎంత మాత్రము భయపడనే భయపడొద్దు." అందరూ భయపడిపోతా ఉంటున్నారు. అందరూ ఎంతగానో ఆహ్, విలవిల్లాడిపోతా ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే, వారంతా కూడా తుఫాను వైపు చూస్తూ ఉంటున్నారు. ఒక పౌలు మాత్రము దేవుడి వైపు చూస్తా ఉంటున్నాడు. ఈ రోజున ఈ యొక్క రాత్రికాల సమయమందు పౌలు నుంచి మనం నేర్చుకోదేంటంటే, ఆ తుఫానులో తడబడనటువంటి పౌలు గారు. పౌలు ఎలాంటి వాడు? తుఫానైనా ఆయన తడబడేటువంటి వ్యక్తి కానే కాదు. ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూడండి. ఆయన చెప్తూ ఉంటున్నాడు గదా! గత రాత్రి దేవుని యొక్క దూత నాతో మాట్లాడారు. ఏమిటంటే మీలో ఏ ఒక్కరు ఏ హాని పొందుకోరంట. అందును బట్టి నేను ఆ మాటను నమ్ముతూ ఉంటున్నాను.
నీకు కళ్ళు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదా? ఇంత గొప్ప తుఫానొస్తుంది అంటే, అవన్నీ కాదండి. నాకు దేవుడు చెప్పాడు ఏమని? మీలో ఎవ్వరు చావరని. మరి ఈ కనిపించే తుఫాను ఏమిటో మరి మీరు మీ దేవుడినే అడగాలి. ఈ రోజుందా అటువంటి గొప్ప విశ్వాసము? మనలో గూడా దేవుడు మనకొక వాగ్దానం ఇస్తాడండి. వాగ్దానం ఇవ్వగానే మన చుట్టూ జరిగేటువంటి పరిసరాలన్నీ ఎలాగుంటవి? దానికి సానుకూలంగా ఉంటావా? ప్రతికూలంగా ఉంటావా? అంటే దానికి ఫేవరబుల్‌గా ఉంటావా? లేకుంటే ఇన్‌ఫేవరబుల్‌గా ఉంటావా? అభిషేకించాడండి ఎక్కడుంటే, గొర్రెల మందలో ఉంటే, గొర్రెలు కాసుకుంటా ఉంటే. ఈ రోజున అభిషేకం పొందగానే రేపటి దినాన ఏం రావాలి? ఖచ్చితంగా సింహాసనమే రావాలి. కానీ రేపటి దినాన ఏమొచ్చారు? ఎదురుగా గొల్లియాతొచ్చి నిలబడ్డాడు. తర్వాత సింహంతో పోరాడాల్సొచ్చింది. తర్వాత ఎలుగుబంటితోటి పోరాడాల్సొచ్చింది. సరైన భోజనం చేద్దామని భోజనానికి కూర్చుంటే, సౌలేమో బల్లాన్ని విసురుతా ఉంటున్నాడు. సరేలే వివాహం చేసుకున్నా గాని నా జీవితం మారిద్ది అనుకుంటే, పెళ్లి పేరుతోటి పాడెను సిద్ధం చేసి పెట్టాడు. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. అప్పుడు దావీదేమనుకోవాలి, నేను పొందుకున్నటువంటి అభిషేకము నిజమైన అభిషేకమే అంటారా? అదే విధంగా దేవుడు ఒక దర్శనాన్నిచ్చాడు. ఎవరికి? యోసేపుకి. ఏమిటా దర్శనము? నీ యొక్క సహోదరులందరూ నీ తల్లిదండ్రులతో సహా నీకొచ్చేసి నమస్కారం జేస్తారు. ఆహా! దేవుడా నన్ను ఎంతగా ఆశీర్వదించావయ్యా! ఇక రేపటి నుంచి ఏమవ్వాలి? పూలబాటవ్వాలి. కానీ తర్వాత రోజు గోతిలో పడవేయబడ్డాడు. సరే గోతిలో పడితే పడ్డాను అనుకుంటే తర్వాత బానిసగా అమ్మివేయబడాల్సొచ్చింది. అది గూడా అన్య దేశానికి. సరేలే ఏదో ఒక రీతంగా బ్రతుకుతా ఉంటే తర్వాత ఏమైపోయింది? చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో నుంచి ఎవరో ఇద్దరికి, ముగ్గురికి సహాయం జేస్తే వాళ్ళైనా నా పక్షంగా మాట్లాడతారంటే ఎవడు పట్టించుకోలేదు. ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు నాకొచ్చినటువంటి దర్శనము నిజమే అంటారా? అనేటువంటి డౌట్‌లో మనం ఉంటాం గదా! దేవుడిచ్చినటువంటి దర్శనము, దేవుడిచ్చినటువంటి అభిషేకము, దేవుడిచ్చినటువంటి పిలుపు. నేను నీకు ప్రార్థనే గదయ్యా చేసింది. నేనేమో ఇప్పుడు సింహాల బోనులో పడాల్సొచ్చిందే అనేసి దానియేలు దానిని జూసినప్పుడు ఎంతగానో కృంగిపోవాలి కదా! కానీ విశ్వాసులెప్పుడూ కూడా వారి యొక్క సమస్య వైపున చూడనే చూడరు. సమస్యొచ్చినప్పుడు వారి యొక్క పరిసరాలను చూడనే చూడరు గానీ, పరలోకమందున్నటువంటి వారి యొక్క తండ్రి అయినటువంటి దేవుడిని మాత్రమే చూస్తారు. ఈ రోజున నీవు, నేను, మనందరము అదే విధంగా బైబిల్‌లో ఉన్నటువంటి భక్తులకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, వారెవ్వరు సమస్య వైపు చూడట్లేదు. వారందరూ గూడా సమస్యను తీర్చగలిగినటువంటి దేవుని వైపే చూసారు. ఇక్కడ పౌలు గారు గూడా చేస్తుందదే. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరేమో తుఫాను వైపు చూస్తున్నారు. పౌలు గారు మాత్రం దేవుడి వైపు, దేవుడి యొక్క వాక్యం వైపే చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క విశ్వాసము తుఫాన్‌లో గూడా తడబడలేదు. రెండోదిగా గాని చూసినట్లయితే పోరాటంలో పడిపోలేదు. ఏ విధమైనటువంటి పోరాటం అంటే ఇప్పుడు దేవుడు వాగ్దానం జేశాడు. మీరందరూ చావనే చావరు అనేసి. అయితే ఎంతవరకు చావరు? ఆ ఓడలో ఉన్నంత సేపటి వరకే వారు మరణించుకుంటా ఉంటారు. కానీ ఘోరమైన విషయం ఏంటంటే ఓడ కాస్త బద్దలైపోయింది. మీరు తర్వాత చదువుకోండి. ఈ యొక్క 27వ అధ్యాయము మరియు 28వ అధ్యాయం మొత్తాన్ని కూడా క్లుప్తంగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఓడ అంతా గూడా బద్దలైపోయింది. ఇప్పుడు ఓడ కాస్త బద్దలైపోతే మనకున్నటువంటి విశ్వాసం తగ్గిపోవాలా? పెరిగిపోవాలా? కనీసం ఏదో తరంగాలు, ఎగిసిపడేటువంటి అలలు వచ్చినప్పటికి కూడా ఓడ ఉంది అనేటువంటి భరోసా ఉండేది. కానీ ఇప్పుడు ఓడే బద్దలైపోయింది. అంటే దేవుడు పూర్తిగా ఉన్నటువంటి సంరక్షణ కవచాన్నంతటిని కూడా తీసి పడేసాడు. ఈ రోజున మన యొక్క పరిస్థితి కూడా ఎలా ఉంటదంటే, అన్నీ పోయినా గాని ఉద్యోగం ఉందిలెండి పాస్టర్ గారు అంటారు. లేకుంటే అన్నీ పోయినా గాని కనీసం చేతులు, కాళ్ళు బాగున్నాయిలెండి పాస్టర్ గారు అంటారు. లేకుంటే మన యొక్క రిసోర్స్‌గా లేకుంటే మన యొక్క ఏదో ఒక భరోసాగా మనం కొన్నిటిని ఉంచుకుంటా ఉంటాం. ఈ యొక్క వ్యక్తులకి అప్పటికి ఉన్నటువంటి భరోసా ఏంటి? ఓడే వారికి ఆధారం. ఓడలో ఉన్నంత సేపే వారు సురక్షితంగా ఉండగలరు. కానీ ఇప్పుడేమైపోయింది? ఓడ కాస్త బద్దలైపోయింది. అయితే దానికన్నా ముందుగా పౌలు గారు ఏం చేస్తున్నాడంటే, మీరంతా గూడా చాలా రోజుల నుంచి భోజనం చేయట్లేదు. 14 రోజులైపోయింది మీరు భోజనం చేయలేదు అనేసి ఆయన తన చేతులతోటి తానే రొట్టెను తీసుకున్నాడు. ఎక్కడి నుంచో తెచ్చాడు, విరిచాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, అందరికి పంచిపెట్టాడు. కాబట్టి అందరికీ పంచిపెట్టాడు. అందరికీ ధైర్యాన్ని చెప్పాడు. అందరికీ చాలా మంచి మాటలు చెప్తా ఉంటున్నాడు. ఏమని? దేవుడు నాతో మాట్లాడాడు. మా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. అది చేశాడు, ఇది చేశాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చాడు, చేతులు లేని చేతులిచ్చాడు. అయి ఇచ్చాడు, ఇయి ఇచ్చాడన్నారు. తీరా చూసేసరికి ఓడ బద్దలైపోయింది.
ఇప్పుడు ఇంకా అదే పరిస్థితిలో మనం ఉంటే మన పరిస్థితి ఏమైద్దో చెప్పండి. మీరు అన్ని వాగ్దానాలు చేసిన తర్వాత, ఆ వాగ్దానాలకి కనీసం ఆధారమైనదే తీసేసాడనుకోండి. ఇక ఏం మొఖం పెట్టుకొని అక్కడ ఉంటాం? కొన్నిసార్లు మనం కూడా చెప్తా ఉంటాం కదా! విశ్వాసులు కావచ్చు, లేకుంటే ప్రార్థన అవసరత కోరిన వారికి కావచ్చు, "అమ్మా ఏం పర్లేదు నీకు ఆరోగ్యం బాగవుతది." వారికి ఆ రోజు జలుబు మాత్రమే ఉంది. దేవుడు నిన్ను మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తాడు అని. తర్వాత రోజున వాడికి మలేరియా అనేసి చెప్పారనుకోండి. ఇక తర్వాత మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తారా? అదేంటయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయకముందు కేవలం జలుబే. నువ్వు ప్రార్థన చేసావో లేదో తర్వాత ఆ జ్వరం కాస్త మలేరియాగా దేవుడు ఆశీర్వదించాడు అనేసి పూల దండేసి ఆహ్వానిస్తారా? ఎంత మాత్రం కానే కాదు. ఇప్పుడు పౌలు గారి యొక్క పరిస్థితి అదే అన్నమాట. అందరి ముందు అవమానింపబడేటువంటి పరిస్థితి. అంటే అంత మాత్రాన ఆయన తోటి దేవుడు చెప్పినటువంటి మాట అబద్ధం అంటారా? కానే కాదు. అందును బట్టే సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో అనేటువంటి దైవజనుడు ఆయన ఒక మాట అంటా ఉంటాడు. నీవు నీ చేతిలో ఈ యొక్క లోకపు ఆధారములను లేకుంటే ఆ లోకాన్నే ఆశ్రయంగా చేసుకొని జీవిస్తున్నంత కాలము నీవు దేవుణ్ణి గట్టిగా పట్టుకోలేవు. ఎప్పుడైతే నీ చేతిలో ఉన్నది తీసి పారవేస్తావో అప్పుడు మాత్రమే దేవుడు దేవుణ్ణి నీవు నీ చేతులతోటి గట్టిగా పట్టుకుంటావు. అంటే సులభంగా చెప్పాలి అంటే మన చేతిలో ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఉద్యోగం కావచ్చు, పరపతి కావచ్చు, మనకున్నటువంటి ఆహ్, లోకంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటిని పెట్టుకొని ఉంటే, దేవుడిని మనం అదే చేతులతోటి పట్టుకోలేం. అందును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని కొన్ని సార్లు తన చేతులతోటి ఆయనే తీసి పక్కన పడేస్తాడు. అయ్యా! అవన్నీ ఉండడం వల్లే నువ్వు నన్ను సరిగ్గా పట్టుకోలేకపోతా ఉంటున్నావు. కాబట్టి లెట్ మీ టేక్ ఔట్ అనేసి వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి తీసి పడేసిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇక నువ్వు ఒక్కడివే దిక్కయ్యా అనేసి మనం పూర్తిగా గట్టిగా వదలమన్నా గాని వదలం. బాబు నిన్నంతా ఉపవాసం ఉన్నాం గదా! ఈరోజు ఎందుకు అంటే, ఏం పర్లేదులెండి రేపు గూడా ఉంటాననేసి నువ్వు అప్పుడు ఒక రోజు గాదు, 2 రోజులు గాదు, 3 రోజులు ఎన్ని రోజులైనా ఉపవాసం ఉంటానే ఉంటావు. ఇప్పుడు వారి యొక్క పరిస్థితి కూడా అది. ఇక పడవ కూడా, ఓడ కూడా బద్దలైపోయింది కాబట్టి ఇంక అందరూ ఈదుకుంటూ బయటపడ్డారు. ఏదైతేనేమి అందరూ బయట పడిపోయారు. కాబట్టి ఎంత మాత్రం గూడా పోరాటంలో పడిపోయినటువంటి వ్యక్తి పౌలు కానే కాదు. ఆయన పొందినటువంటి పోరాటము ఎలాంటిదంటే, జనులందరూ ఆయన పైన తిరగబడేటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయన వెనుకంజ వేయలేదు. తరువాత విశ్వాసమును ఎంత మాత్రము కూడా వెనుదీయక, తర్వాత వారందరూ గూడా మెలితే అనేటువంటి ప్రాంతంలోకి ఆ యొక్క ద్వీపంలోనికి ఈదుకుంటూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ అనాగరికులు. అయితే ఇప్పటి వరకు ఆయన పరిచర్యే చేశాడు. మొదటిగా గాని చూస్తే ఆయన అరెస్ట్ కాకముందు వాళ్ళందరి కొరకు కానుకలను తీసుకొనొచ్చాడు. మంచి పనే చేశాడు గదా! మంచి పని జేయడానికొచ్చినప్పుడు జైల్లో పడ్డాడు. తరువాత వారందరికి భోజనాన్ని తినిపిచ్చాడు. అందరికి రొట్టెల్ని తన చేతులతోటి తానే రొట్టెల్ని విరిచి అందరికి పంచిపెట్టాడు. ఇప్పుడు తరువాత జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే 28వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో మీరు చూసినట్లయితే ఇంకా ఇప్పటికి కూడా పౌలు గారు అలసట తీర్చుకుందామే లేకుంటే కొంచెం సేద తీర్చుకుందాం, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేది ఏం లేకుండా ఇంకా పరిచర్య చేస్తానే ఉన్నారు. ఏ విధంగా కొన్ని పుల్లలు తీసుకొనొచ్చి ఎంతో విస్తృతంగా వర్షం కురుస్తుంది కాబట్టి చలి కాచుకోవాలి అనేసి వారందరి కొరకు చలి కాయాలి అనేసి పుల్లల్ని ఏరుకొనొచ్చాడు. అయితే ఆ పుల్లలతో పాటు సర్పం గూడా వచ్చి తన చేతికి చుట్టుకొని ఉంటా ఉంది. ఇప్పుడు వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరూ ఆహ్, లాయర్‌లుగా మారిపోయారు. ఏమని? ఇతడు ఏదో తప్పు చేశాడు. ఏదో పాపం చేశాడు. అందును బట్టే సముద్రం ఇతన్ని విడిచిపెట్టినా దేవుడి యొక్క ఉగ్రత ఇతన్ని విడిచిపెట్టలేదు. ఈ రోజు లేరా అలాగా తీర్పు తీర్చేటువంటి వారు? ఏదో నీవు ఎంతో బాగా చక్కగా దేవుడి యొక్క సన్నిధికి వెళ్తున్నా నీకేదో ఒక చిన్న అనారోగ్యం వచ్చిందనుకోండి. వెంటనే ఏమంటారు? ఇంతమందికి వాక్యం చెప్పేటువంటి అయ్యగారికే ఇన్ని సమస్యలా? అంటే అయ్యగారు ఎక్కడో ఏదో ఇది చేశాడు అనేటువంటి వారు లేరా? చాలా మంది ఉన్నారు. అలాంటి వారు పౌలు దగ్గరే ఉండి ఉంటా ఉంటున్నారు. ఇప్పుడు వారందరి యొక్క పరిస్థితి ఏంటండి? ఇప్పుడు పౌలు యొక్క పరిస్థితి ఏంటి? దేవా ఈ చేత్తోటే వారికి అన్నం పెట్టానయ్యా, ఈ చేత్తోటే వారికి రొట్టె పెట్టానయ్యా, కానీ ఇప్పుడు ఇదే చేతికి సర్పం చుట్టుకుందయ్యా అనేసి మనమే గాని పౌలు యొక్క స్థానంలో ఉంటే ఎంతగానో దేవుణ్ణి నిందించేటువంటి వారం, దూషించేటువంటి వారం. అదే పని ఎవరు చేశారు గతంలో? యోనా చేశాడు.
మీరు యోనా యొక్క ఆహ్, ఆ యొక్క ఇప్పుడు సమయం లేదు కాబట్టి అన్ని చెప్పడానికి యోనా యొక్క జీవితాన్ని పక్కన పెట్టుకోండి. ఆయన ఓడలోకెళ్ళాడు. ఆయన అవన్నిటిని కూడా ఎదుర్కొన్నాడు. ఇక్కడ పౌలు గారిది. ఈ యొక్క 2 సందర్భాల్ని పక్కన పెట్టుకొని మీకు ఖాళీ ఉన్నటువంటి సమయంలో చదువుకోండి. యోనా ఏమో ఫిర్యాదు చేస్తా ఉన్నాడక్కడ. ఇక్కడ పౌలు గారు మాత్రం ఏమి మాట్లాడకుండా ఆ సర్పాన్ని విదిలించి పారవేసి ఉంటా ఉన్నాడు. ఆయనంతా మంచే చేశాడు. సేవ చేయడానికే వచ్చాడు. ఎక్కడికి? యెరూషలేం పట్టణానికి. కానీ ఖైదీ చేయబడ్డాడు. సాక్ష్యం ఇస్తూనే వచ్చాడు. అయినా గాని విమోచింపబడలేదు. ఇంకా దేవుని కొరకు నిలబడుతూనే వచ్చాడు. అయినా గాని ఎన్నో ఘోరమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇశ్రాయేలీయులకి మరియు యూదులకి ఉన్నటువంటి ఒక వైఖరి ఏంటిదంటే, ఎప్పుడైనా గాని, ఏ ఒక్కరైనా గాని, ఏదైనా కష్టముల గుండా వెళ్తున్నారనుకోండి, ఏదైనా అనారోగ్యాన్ని పొందుకున్నారనుకోండి, వెంటనే వారి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? వీరు పాపం చేయడం వలననే వీరికి ఈ యొక్క అనారోగ్యం వచ్చింది. అందుని బట్టే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టు గుడ్డి వాడిని చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువారి యొక్క శిష్యులే అంటా ఉంటారు. దేవా ఇతడు ఈ విధంగా గుడ్డివాడిగా జన్మించుటకు ఇతడు పాపం చేశాడా? లేకుంటే ఇతడి యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి పాపము కారణమా? అంటే వారి యొక్క వైఖరి లేకుంటే వారి యొక్క దృక్పథం ఏ విధంగా ఉందో ఆలోచించండి. వారి యొక్క ఆలోచన అంతా ఏంటంటే ఎవరైనా శ్రమలను అనుభవిస్తున్నారా? ఖచ్చితంగా వీరు పాపం. ఇదే ధోరణి మనం యోబు గ్రంథం అంతట్లో చూస్తాం. యోబు గ్రంథంలో ఏముందండి? యోబు కష్టాలు పడతా ఉంటే ప్రోద్బలంగా, ప్రోత్సాహంగా ఉండడానికి వచ్చినటువంటి ముగ్గురు ప్రియ స్నేహితులు ఏమంటున్నారు? మర్యాదగా నీ పాపం ఒప్పుకో. అప్పుడు యోబు ఏమంటున్నాడు? నేను పాపం చేశానని ఒప్పుకున్నట్లయితే నేను అబద్ధికుడిగా మిగిలిపోతా. ఎందుకంటే ఆయన తెలిసి ఏ పాపము చేయలేదు కాబట్టి. కానీ వారు మాత్రం ఆయన పైన నేరారోపణ చేస్తూనే ఉంటున్నారు. కానీ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ వారికేమన్నా తెలుసా అంటే తెలియనే తెలీదు. ఈ రోజున మనలో కూడా అనేక మంది సమస్యలు గుండా వెళ్తూ ఉండవచ్చు. అయితే బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ లేకుంటే బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద సఫరింగ్ ఏమిటై ఉన్నది అంటే నీ గురించి దేవాతి దేవుడు యోబు జీవితంలో జరిగినట్లుగానే ఏమై ఉంటది? సాతాను ముందు పొగిడి ఉండొచ్చు. ఏమని? పలానా అబ్బాయి ఎన్ని కష్టాలైనా అనుభవించాడు. ఊజు దేశంలో అంతటి యథార్థవంతుడు లేడు, అంతటి నమ్మకస్తుడు లేడు, అంతటి భక్తిపరుడు లేడు. ఇక వెంటనే వానికి కోపం వచ్చేస్తదనమాట. పొగడ్త ఏదైనా ఉంటే ఎవరికి చెందాలి? సాతాను గాడి యొక్క మనసేంటి? దేవుడు తర్వాత నాది సింహాసనం. కాబట్టి స్తోత్రాలన్నీ ఆయనకొక 10,000 స్తోత్రాలైతే కనీసం 9,999 స్తోత్రం నాదై ఉండాలి. అనేదే వాడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ యొక్క ప్రశంసలు ఒక ఆహ్, ఎంతో మట్టితో నిర్మింపబడినటువంటి మనుషుడు పొందుకుంటున్నాడంటే, వాడు ఎంత మాత్రం తట్టుకోలేక ఏం చేస్తాడు? కష్టాలను కలిగజేయ వాడప్పుడు నిజంగా నమ్మకంగా ఉంటాడేమో లేదో చూద్దాము అనేసి. అయితే దేవాతి దేవుడు ఒక గొప్ప సవాల్‌ని విసిరాడు యోబు యొక్క జీవితంలో. నీవు ఎన్ని శ్రమలైనా పెట్టుకో, అతడి యొక్క ప్రాణం పైన నీకు అధికారం లేదు. కాబట్టి తద్వారా నీవు తెలుసుకుంటావు యోబు ఎలాంటి వాడో అని. అయితే చివరికేమైంది? యోబు దేవుణ్ణే గెలిపించి ఉన్నాడు. ఈ రోజున అదే విధంగా పౌలు గారు కూడా అన్ని శ్రమలొచ్చినా గాని ఎవరిని గెలిపించి ఉన్నారు? దేవుడిని గెలిపించి ఉంటున్నారు. ఈ రోజున మనం అనుకోవచ్చు మనలను దేవుడు గెలిపించాడు అనేసి. దేవుడు మనలను గెలిపించడం మాత్రమే కాదు గాని, మనం కూడా దేవుణ్ణి విజయవంతునిగా చేసేటువంటి గొప్ప అవకాశాన్ని మనకిస్తూ ఉంటున్నాడు. అది దేని ద్వారానో తెలుసా? నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి, నీ యొక్క యథార్థతను బట్టి, నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, నీవు చూపిస్తున్నటువంటి దేవుని పట్ల అమితమైనటువంటి ప్రేమను బట్టి, ఆ యొక్క భక్తి శ్రద్ధలను బట్టి దేవుడు నిన్ను మెచ్చుకొని, దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చించేటువంటి ప్రయత్నంలో ఉండినప్పుడు, సాతానుడు సకల విధములైనటువంటి శోధనలు నీ యొక్క జీవితంలో అనుమతింపబడాలి అనేసి దేవుడి యొక్క అనుమతిని తీసుకొని, నీకు సమస్తమైనటువంటి శోధనలను కలుగజేస్తా ఉంటే, నీవు ఆ యొక్క శోధనలకు కృంగిపోయి, యోబుకి తన యొక్క భార్య వచ్చి చెప్తా ఉంటుంది. ఒకసారి దూషించి మరణించొచ్చు కదా అనేసి. ఆ విధమైనటువంటి ఘోరమైనటువంటి వాటికి నీవు లొంగిపోయి, ఒకవేళ దూషించినట్లయితే యోబు రెట్టింపు ఆశీర్వాదంలో పొందుకునేటువంటి వాడా? పౌలు గారు రాజైనటువంటి చక్రవర్తి అయినటువంటి కైసరు ముందుకు వెళ్ళేసి గొప్ప సాక్షిగా నిలబడగలిగేటువంటి వాడా? ఎంత మాత్రం కూడా కానే కాదు.
కాబట్టి తన యొక్క విశ్వాసములో ఎంత మాత్రం కూడా ఆయన వెనుకంజ వేసినటువంటి వారు కానే కాదు. విశ్వాస జీవితంలో వెనుదిరిగినటువంటి వారు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కానే కాదు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క రాత్రికాల సమయమందు నీవు పొందుతున్నటువంటి శ్రమలను బట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ పౌలు గారికి సర్పము చేతికి చుట్టుకొనగానే అందరూ తమ తమ ఆలోచనలను మొదలుపెట్టి ఉంటున్నారు. ఇతడు దుర్మార్గుడు, ఇతడు పాపాత్ముడు, ఇతడు ఎంతో నీచమైనటువంటి పాపం చేసి ఉన్నాడేమో అనేసి. కానీ వాస్తవానికి అతడికి ఏ హాని కలగకుండా ఉండడం చూసి వారందరూ ఆశ్చర్యపోయి ఇతడు దైవాత్మేమో, దేవతేమో అనేసి అనుకుంటా ఉంటున్నారు. అయితే పాము, సర్పము వదిలించేసుకున్నా గాని వాళ్ళంతా నించొని చూస్తా ఉన్నారట. ఏంటంటే ఇతడు ఒక 2 నిమిషాలు పడిపోతాడు. ఇదే పాము మొన్న ఒకతన్ని కరిచింది. అతను 5 నిమిషాల్లో పడిపోయాడు. ఈయన కనీసం 1 నిమిషంలో పడిపోతాడులే అన్నట్లుగా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు నీ గురించి కూడా, నీ యొక్క పతనం గురించి కూడా అనేక మంది అదే విధంగా ఎదురు చూస్తా ఉండవచ్చు. ఏమని? పలానా వ్యక్తి ఈ విధంగా పడిపోయాడు. పలానా వ్యక్తి ఆ విధంగా కూరుకుపోయాడు. కాబట్టి ఇతడు కూడా అదే విధంగా అయిపోతాడేమో అనేటువంటి కాంక్షతోటి నీ కొరకు ఎంతగానో నీ పతనం కొరకు ఎదురు చూస్తా ఉండవచ్చు. కానీ పౌలు పడిపోలేదు, తొనకలేదు. ఎంత మాత్రం కూడా కదిలింపబడలేదు, కబలింపబడలేదు. పౌలు చిరస్థాయిగా మన ఎడల మనకు ఒక గొప్ప మాదిరికరమైనటువంటి దైవజనుడిగా మన ముందు ఉంటున్నాడు. ఈ రోజున నీ వంతు, నా వంతు ఏంటిదది? యోబు దేవుని గెలిపించారు. పౌలు దేవుని గెలిపించారు. యోసేపు, దావీదు ఈ విధంగా అనేక మంది దైవజనులు ఏ దైవజనుడిని చూసుకున్నా గాని వారు పొందుకున్నటువంటి అభిషేకానికి, పొందుకున్నటువంటి పిలుపుకి, పొందుకున్నటువంటి దర్శనానికి, పొందుకున్నటువంటి వాగ్దానానికి చుట్టుపక్కల జరిగినటువంటి పరిసరాలకి ఏ మాత్రం సంబంధం లేదు. నువ్వు దేశాన్నే వెళ్తావయ్యా అనేసి అంటే అక్కడికెళ్ళేసి ఎంతో భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించాల్సి వచ్చి ఉంటున్నది దావీదు. అయ్యా ఈ యొక్క రాజ్యం అంతటికి నువ్వు రాజైపోతావంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలే అతన్ని రాళ్ళతోటి కొట్టేటువంటి పరిస్థితి వచ్చి ఉంటావు. అటువంటి సమయంలో దేవుణ్ణి ఇంకా అంటిపెట్టుకొని జీవించగలమా? కానీ దావీదు జీవించాడు, యోసేపు జీవించాడు. ఇంకా ఎంతో గొప్ప గొప్ప భక్తులు వారందరూ జీవించారు. పౌలు గారు కూడా అదే మార్గంలో నడిచి ఉంటున్నాడు. కాబట్టి ఒకానొక సమయమున ఒక పెద్ద పరుగు పందెం పెట్టి ఉంటున్నారు. అనేక మంది సుమారుగా 20-30 మంది వరకు ఆ యొక్క పందెంలో పొందుతా ఉంటున్నారు. రన్నింగ్ రేస్ లో ఉన్నారు. అయితే ఒక్కసారిగా రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. అందరు పరిగెత్తడం మొదలు పెట్టారు. అయితే ఒక్కసారిగా అటువైపు నుంచి ఏదో భయంకరమైనటువంటి గందరగోళం. అది అటవీ ప్రాంతం కాబట్టి ఒక సింహపు గర్జన వచ్చింది. ఎటు వాళ్ళందరూ అటు పరిగెడతా ఉంటున్నారు. కానీ ఒక్క అబ్బాయి మాత్రం నేరుగా గమ్యస్థానానికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ట్రోఫీని పట్టుకొని ఎగురులాడుతా ఉంటున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ ఏం అర్థం కావట్లా. ఇదేంటండి అందరి పిల్లలు పక్కకు వెళ్ళిపోయారు. కానీ మీ అబ్బాయి మాత్రం, మీ బాబు మాత్రం వెళ్ళేసి ట్రోఫీ పట్టుకున్నాడు. అదేంటి వీడికి చాలా ధైర్యం ఎక్కువ కదా అంటే, ధైర్యమా వాడి మొఖమా? వాడికి చెవుడండి, వాడికి ఏం వినపడదు అనేసి. అంటే దాని అర్థం ఏంటి? నీవు నేను మనమందరం కూడా ఈ యొక్క లోకంలో నీ గురించి, నా గురించి, మన గురించి ఎన్ని ఆటంకములు. అక్కడ పౌలు గారు వారి యొక్క మాటలు ఏమన్నా విని కృంగిపోయారా? కృంగిపోలే. అరే ఇంతసేపు నేనే కదా రొట్టెలు పంచిపెట్టింది, నన్నే పాపాత్ముడా అనేటువంటి స్థితిలో వీరున్నారా? ఉండండి ఇప్పుడే నేను శపిస్తాను అని శపించవచ్చు. ఎందుకని? వారికి శపించేటువంటి అంత హక్కు లేదంటారా? లేకుంటే అంతటి శక్తి లేదంటారా? బోర్నగేస్ అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు ఇద్దరు ఎవరో మీకు తెలుసు. ఆ ఇద్దరు యాకోబు మరియు యోహాను గారు. వారిద్దరూ ఎప్పుడైనా గాని యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈ ఊర్లోకి నిన్ను రానీయమయ్యా అంటే అంటారు, మా యేసయ్యనే మీరు మా ఊర్లోకి రానియనంటారా? యేసయ్య నీవు ఒక్క పర్మిషన్ ఇస్తే మేము వీళ్ళని శపించేస్తాము అని చెప్పినటువంటి వారు. కాబట్టి శపించడానికైనా, ఆశీర్వదించడానికైనా గొప్ప శక్తి, సామర్థ్యం కలిగినటువంటి వారు. కానీ పౌలు గారు అదేమీ చేయకుండా, వాటేటిని ఖాతరు చేయకుండా ఆయన ఎంతో భక్తితోటి తన విశ్వాసాన్ని కాపాడుకొని ఉంటున్నాడు. ముందుకి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ఒకసారి నెమరు వేసుకుందామా? పౌలు గారు తుఫానులో తడబడలేదు. పౌలు గారు పోరాటంలో పడిపోలేదు. పౌలు గారు విశ్వాస జీవితంలో నుంచి వెనుదిరగలేదు.
కాబట్టి అలా ఉండగలిగారు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్లారండి? ఇక ఆయన యొక్క అంతిమ యాత్రగా ఆయన చివరిగా ఎక్కడికి వెళ్లారంటే రోమ్ సామ్రాజ్యపు నడిబొట్టులోనికి వెళ్ళాడు. గొప్ప సాక్షిగా హతసాక్షి అయిపోయి మనకు ఎంతో గొప్ప ఆదర్శకంగా మన ముందు ఉంటా ఉన్నారు. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్.